హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ రాష్ట్రంలో మారుతున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు మనం గమనిస్తూ చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం మార్పు అనేది బెటర్, ఒక మంచి కొరకు జరగాలని చెప్పి కోరుకుంటామే. ఇలా 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో అంతవరకు సుదీర్ఘంగా మరి తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడైనటువంటి ఒక కేసీఆర్ గారు చేసినట్టుగా కృషి అందరం గమనించి కూడా ఏదైతుందో మరి ఇంకా మెరుగైన పాలన కావాలి అనే ఒక భావనతోని మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించబడినప్పటికీ కూడా కేవలం ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అదనంగా ఏదైతుందో మేలు అనుకూర్చవలసింది పోయి ఏదైతుందో గత దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా వారు ఏదైతుందో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, నిరుపేద సంక్షేమే కానీ, ఆడబిడ్డలకు సంబంధించే కానీ మరి చేపట్టే కార్యక్రమాలను కొనసాగింపులో ఏదైతుందో నిర్లప్తత, నిర్లక్ష్యంతో